లో అన్నా తమ్ముళ్లపై యుద్ధం ప్రకటించారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వివేక హత్య కేసును అస్త్రంగా మార్చుకుని ఆయన కుమార్తె వైఎస్ సునీతతో కలిసి అటు జగన్ ని ఇటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయితే అక్కా చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని చెప్పడం మినహా వైసీపీ నేతలు వైఎస్ ఇంటి ఆడపడుచులపై పెద్దగా విమర్శలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అక్కడ సహజంగానే వైసీపీ డిఫెన్స్ లో పడుతుంది. అందుకే షర్మిలకు ధీటుగా కౌంటర్లు ఇవ్వడానికి మిసెస్ భారతీ జగన్ ప్రచార రంగంలో దిగుతారంటున్నారు. కడప జిల్లా రాజకీయం ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారింది. వైఎస్ ఫ్యామిలీ అడ్డా అయిన కడపలో ఈసారి ఆ కుటుంబం చీలిపోయి రాజకీయ ప్రత్యర్థులుగా మారటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల వరకు ప్రచారం చేసిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ ఇప్పుడు జగన్ పైనే ఎక్కుపెట్టింది. కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. ఆమె ఇప్పటికే కడపలో బస్సు యాత్ర చేపట్టిన జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు, పులివెందల్లో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంటలు పుట్టిస్తుంది. మరోవైపు సొంత బాబాయిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు షర్మిల. ఆమెతో పాటు వివేక కుమార్తె వైఎస్ సునీత ప్రచారంలో పాల్గొంటూ వైసీపీ బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ కాకరేపుతున్నారు. దాంతో వైఎస్ ఫ్యామిలీలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక వైఎస్ అభిమానులు దిక్కులు చూడాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పటికైతే షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లు అయితే పెద్దగా పడటం లేదు. జగన్ సైతం తన బస్సు యాత్రలో తన చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని మాత్రమే అంటున్నారు. అంతకు మించి కామెంట్ చేయలేదు. అడపాదడపా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల, విజయసాయి వంటి వారు ఆ అక్కా చెల్లెలపై కామెంట్స్ చేస్తున్నా అవి పబ్లిక్ కు పెద్దగా రీచ్ అవటం లేదన్న అభిప్రాయం ఉంది. దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తుంది. ఆ లోటుని భర్తీ చేయడానికి దూకుడు పెంచిన క్యాడర్ జోష్ తీసుకొని రావడానికి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రంగంలోకి దిగబోతున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె పులివెందులతో పాటు కడప లోక్సభ సెగ్మెంట్ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారంటున్నారు. అంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో ఆమెకు కౌంటర్ గా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీ ప్రచారం సాగుతుందన్నమాట. అదే జరిగితే వదిన మరదల పొలిటికల్ ఫైట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా తయారైంది. గత ఎన్నికల వరకు షర్మిల తన అన్న వెంటే ఉన్నారు. భారతి ఇంతవరకు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పులివెందుల్లో ప్రచారానికే పరిమితమయ్యారు. ఇప్పుడు మరదలే తన భర్తకు ప్రత్యర్థిగా మారటంతో ఆ వదిన రియాక్షన్ ఎలా ఉంటుంది? భారతి తన మరదలు ప్రశ్నలకు విమర్శలకు దీటైన జవాబు చెబుతారా అన్న చర్చ నడుస్తుంది. జగన్ బస్సు యాత్ర ఈ నెల 21తో ముగియనుంది. ఈ నెల 22న పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని అంటున్నారు. ఇక జగన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి పులివెందులతో పాటు కడప లోక్సభ స్థానంలో భారతీ ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో భారతీ పులివెందుల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేదు. జగన్ సొంత చెల్లెలు ప్రత్యర్థిగా మారి సవాల్ చేస్తున్నారు. దాంతో వైఎస్ అభిమానులో చీలిక కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల భారతీల మధ్య రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. భారతీ రాజకీయ విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే ఎక్కువగా ప్రచారం చేస్తారని వైసీపీ ముఖ్యులు అంటున్నారు. అయితే ఆమె ప్రచారం స్టార్ట్ చేస్తే మరదలు షర్మిల సంధించే విమర్శనాస్త్రాలకు సమాధానం చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తుంది. మొత్తానికి వదినా మరదళ్ల సవాల్ ఎలా ఉంటుందో చూడాలి.